హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 12, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి కరెంట్ అఫైర్, ముంబైలో దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్డు ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ముంబైలోనే దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్ 500 మీటర్లలో. అయితే అక్కడ ట్యూన్ అనేది జైహో ట్యూన్ అనేది స్లమ్డాగ్ మిలియనియర్ సినిమాలో గల జైహో ట్యూన్ అనేది వినిపించడం జరుగుతుంది. అయితే ఇది ఎక్కడ ప్రారంభించారంటే ముంబై కోస్టల్ రోడ్లో నారియన్ పాబుంట్ మరియు వర్లీ వైపు వెళ్ళే నార్త్ బౌండ్ లైన్లో దీనిని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, మ్యూజికల్ రోడ్ ముంబైలో గుర్తుపెట్టుకోండి. అయితే దీనిని ప్రారంభించింది ఎవరంటే మహారాష్ట్ర సీఎం గారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు దీనిని ప్రారంభించడం జరిగింది. దేవేంద్ర ఫడ్నవీస్. నెక్స్ట్ వన్, ఈ ప్రాజెక్టును బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మరియు హంగేరీ నిపుణులు సపోర్టుతో 6.21 కోట్ల వ్యయంతో దీనిని ప్రారంభించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ముంబైలోని దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్ ఎక్కడండి? ముంబైలో. ఓకే. నెక్స్ట్ వన్, మనకి ఆర్కిటిక్ సెంట్రీ అనే కొత్త సైనిక కార్యక్రమానికి నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దీన్నే జపాన్ భాషలో ఓటాన్ అని అంటారు, ఓటీఏఎన్. అయితే నాటో స్వీకారం చుట్టిందండి కొత్త సైనిక కార్యక్రమానికి. ఏంటంటే ఆర్కిటిక్ వలయంలో ప్రాంతాల్లో భద్రతను మెరుగుపరిచేందుకు ఆర్కిటిక్ సెంట్రీ ఆర్కిటిక్ సెంట్రీ అనే పేరుతో నూతన సైనిక కార్యక్రమానికి నాటో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాటో తొలుత ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్, అలాగే డెన్మార్క్ అనమాట, అలాగే కోల్డ్ రెస్పాన్స్ నార్వేలో కొన్ని సైనిక విన్యాసాల్లో పాల్గొనుంది. ఎక్కడంటే డెన్మార్క్ మరియు నార్వే. యాక్చువల్గా మనకి డెన్మార్క్, నార్వే ఇవన్నీ కూడా నాటోలోని సభ్య దేశాలండి. యాక్చువల్గా నాటో మనకి ఎక్కడుంది హెడ్ క్వార్టర్ అంటే బెల్జియంలోని బ్రసెల్స్. మనం నాటోకు సంబంధించి మన ఛానల్లో సమ్మిట్స్లో వస్తుంది నాటో గురించి చూడండి. బ్రసెల్స్, బెల్జియం 1949 ఏప్రిల్ 4న మనకి ప్రారంభమైంది, 1949. అయితే ఇందులో ప్రస్తుతం సభ్య దేశాలు ఏంటంటే 32 అండి. 32వ సభ్య దేశము స్వీడన్ అండి. 31వది ఫిన్లాండ్. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ టాపిక్. సో ఆర్కిటిక్ సెంట్రీ కొత్త సైనిక కార్యక్రమానికి నాటో శ్రీకారం. నెక్స్ట్ వన్ చూద్దాం. వాయుశక్తి 2026 భారీ యుద్ధ విన్యాసాలండి, సైనిక విన్యాసాలు కావు ఇవి. చూసుకోండి, వాయుశక్తి అని ఉంది కాబట్టి మనకి ఇక్కడ సైనికులకు సంబంధించింది కాదు, మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. ఇది 27 ఫిబ్రవరిని జరగబోతుంది. అయితే రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద. ఎక్కడ? పోఖ్రాన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాజస్థాన్. సో వాయుశక్తి 2026 రీసెంట్గా ఎక్కడ నిర్వహించారంటే మనకి రాజస్థాన్ పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనుంది. అయితే భారత్ పాక్ సరిహద్దుల్లో సమీపంలో దీనికి జరుగుతుంది. సుకోయ్ ఇవన్నీ యుద్ధ విమానాలు, మనకి రఫేల్ ఇవన్నీ కూడా దీనిలో పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ రుద్రశక్తి. ఇది ఇండియన్ ఆర్మీ ఎక్సర్సైజెస్ అండి. ఇది ఫిబ్రవరి 10-11 మధ్యలో జరుగుతుంది. ఇది కూడా రాజస్థాన్లోని పోఖ్రాన్లో జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఏంటంటే మనకి ఆల్రెడీ జరిగిపోయింది. ఇది రుద్రశక్తి అనేది ఇండియన్ ఆర్మీ ఎక్సర్సైజ్. మన సైనిక శక్తులు ప్రదర్శన, బల ప్రదర్శన అనేది జరుగుతూ ఉంటుంది ఇటువంటి వాటి దగ్గర. సో రాజస్థాన్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వందే మాతరం తర్వాతే జనగణమన. అంటే మనకి అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం జనగణమన మనకి ఆలపించడానికి ముందే జాతీయ గేయం వందే మాతరంలోని 6 చరణాలను పాడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. అయితే వందే మాతరం 6 చరణాలు 3 నిమిషాల 10 సెకండ్లలో ఆలపించాలని ఆల్రెడీ కేంద్రం అనేది ముందు సంవత్సరమే మనకి హోంశాఖ అనేది సూచించడం జరిగింది. ఎన్ని నిమిషాలు గుర్తుపెట్టుకోండి? 3 నిమిషాల 10 సెకండ్లు. అయితే పాఠశాలలో వందే మాతరంతోనే కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ అనేది సూచించడం జరిగింది. అలాగే గౌరవానికి చిహ్నాలైన జాతీయ గీతము, అలాగే గేయము ఆలాపన జరుగుతున్నప్పుడు అంతరాయం కలిగించిన లేదా అగౌరవపరిచిన గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందని మనకి విధించే అవకాశం ఉందని తెలిపింది. సో గుర్తుపెట్టుకోండి, వందే మాతరం తర్వాతే జనగణమన. నెక్స్ట్ వన్, ఏపీకి సంబంధించండి. అమరావతిలో అరణ్యరామం అంటే ఏంటంటే ఏపీ గవర్నమెంట్ అరణ్యరామం అనే పేరిట, గుర్తుపెట్టుకునే అరణ్యరామం పేరిట అటవీ వన్యప్రాణుల సంరక్షణ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే దీనిని ప్రీమియర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఫర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ కింద దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిని ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందంటే అమరావతిలోని తాడేపల్లి రక్షిత అటవీ ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయనుంది. ఆ పేరు గుర్తుపెట్టుకోండి, అరణ్యరామము. నెక్స్ట్ 2027 నాటికి లింఫాటిక్ పైలేరియాసిస్ నిర్మూలన.
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఫైలేరియాసిస్ అనే నిర్మూలన కోసం వార్షిక దేశవ్యాప్త సామూహిక ఔషధ నిర్వహణ 2027ను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. భారతదేశంలో ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ని నిర్మూలించడానికి 2027ను లక్ష్యంగా పెట్టుకుంది. ఆ సంవత్సరం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఇది ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా సంక్రమించే ఒక వెక్టర్ బోర్న్ వ్యాధి అనమాట. ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా సంక్రమించే ఒక వెక్టర్ బోర్న్ వ్యాధి. అలాగే ఇటీవలే వార్తలో నిలిచిన నల్సరోవర్ పక్షుల అభయారణ్యం ఎక్కడ ఉందంటే మనకి గుజరాత్. గుర్తుపెట్టుకోండి, ఇటీవల ఏవైనా మనకి అభయారణ్యాలు కానీ, టైగర్ ఫారెస్ట్లు కానీ, రిజర్వ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి వార్తలోకి వచ్చిందంటే దాని యొక్క రాష్ట్రం ఎక్కడనేది గుర్తుపెట్టుకుంటే చాలు. నల్సరోవర్ పక్షుల అభయారణ్యం గుజరాత్. నెక్స్ట్, భారతదేశ అతి పిన్న వయస్కుడైన పురుష అనలాగ్ వ్యామగోమిగా ఎవరు గుర్తింపు పొందారండి? ఆదిత్య పాండ్య. భారతదేశ అతి పిన్న వయస్కుడైన పురుష అనలాగ్ వ్యామగామిగా ఆదిత్య పాండ్య గుర్తింపు. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, మనకి ఎకానమీకి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి 6.4% ఉంటుందని అంచనా వేసిన సంస్థ ఏదండి? మూడీస్. మనకి ఎక్కువగా ఈ జీడిపి అంచనా వేసే సంస్థలు మనకి వరల్డ్ బ్యాంక్ అని, IMF అని, మూడీస్ అని, ఫిచ్ అని ఇలాంటి సంస్థలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అని ఒక దగ్గర మీరు రాసుకొని, లేదంటే నేను వేరే వీడియో కూడా చేస్తాను. ఎంత అంచనా వేసింది 26-27కి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనే టాపిక్గా వస్తుంది. ఇదండి ఈరోజుకి సంబంధించి కరెంట్ అఫైర్. ఒకసారిగా రివిజన్ చేద్దాం, క్విక్ రివ్యూ. గుర్తుపెట్టుకోండి, ముంబైలో దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్, అలాగే ఆర్కిటిక్ సెంట్రీ సైనిక కార్యక్రమానికి నాటో శ్రీకారము, వాయుసేన భారీ యుద్ధ విన్యాసాలు వాయుశక్తి ఎక్కడ జరిగిందండి? మనకి రాజస్థాన్లోని పోఖ్రాన్. నెక్స్ట్ అలాగే ఎక్సర్సైజ్ రుద్రశక్తి, ఇది కూడా మనకి రాజస్థాన్లోని పోఖ్రాన్లో జరిగింది. వందే మాత్రం తర్వాతే జనగణమన పాడాలి. జనగణమన మనకి 52 సెకండ్లు పాడుతామండి మనం. అలాగే వందే మాత్రం అనేది 6 చరణాలు 3 నిమిషాల 10 సెకండ్లలో ఆలపించాలని కేంద్రం సూచించింది. అలాగే పాఠశాలల్లో వందే మాత్రంతోనే కార్యకలాపాలు ప్రారంభించిన కూడా చెప్పింది. అమరావతిలో అరణ్యరామం, గుర్తుపెట్టుకోండి, వన్యప్రాణుల సంరక్షణ కోసము. అలాగే లింఫాటిక్ ఫైలేరియాసిస్ 2027 లక్ష్యంగా పెట్టుకుంది నిర్మూలించడానికి. నల్సరోవర్ గుజరాత్. అలాగే భారత అతిపిన్న వయస్కుడైన పురుష అనలాగ్ వ్యామగామిగా ఆదిత్య పాండ్య గుర్తింపు పొందాడు. ఓకేనా? 17 సంవత్సరాలు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి 6.4% ఉంటుందని అంచనా వేసిన సంస్థ ఇదండి, మూడీస్ సంస్థ. ఓకేనండి. అలాగే మనకి రీసెంట్గా 2025కు సంబంధించి డిసెంబర్ కరెంట్ అఫైర్ PDF అనేది అవైలబుల్గా ఉంది. అలాగే జనవరి కరెంట్ అఫైర్ అవైలబుల్గా ఉంది. ఈచ్ PDF అనేది మనకి 10 రూపీస్గా ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే మనం కామెంట్లో పిన్ చేసి ఉంటుంది, ఆ నెంబర్కి వాట్సాప్ చేసి పంపించవచ్చు. థ్యాంక్ యూ.